హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్. నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్స్ బట్టే ఈ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇంకొకసారి చెప్తున్నా, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్స్ ఇవ్వండి. కిందసారి చాలా పెద్ద హిట్టే చేశారు, వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ మీ అందరికీ. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇఫ్ యూ కెన్ టచ్ మీ, మై సోల్స్ ఈస్ యువర్స్. బావా, అక్క నీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తుంది. డాబా పైన ఏదో మాట్లాడాలి అని అంది. అర్జెంట్ అని చెప్పమంది పెళ్లి కూతురి చెల్లి అయిన ధరణి. సరే వస్తున్నా అని చెప్పు మీ అక్కకి అన్నాడు గగన్. ఆమె దగ్గరికి వెళ్ళాలి అని ఆమెకే పడుతున్న అడుగుల్ని అప్పుడే ఆపేసేలా ఏదో ఫోన్ కాల్ వచ్చి అతని అడుగులకి బ్రేక్ పడింది. వస్తున్న నంబర్ని చూస్తున్న గగన్ కళ్ళు చిన్నవి అయ్యాయి. ఫస్ట్ లిఫ్ట్ చేయొద్దు అని అనుకున్నాడు, కానీ అవతల ఉన్నది కూడా ఒక ఆడపిల్ల అవ్వడంతో ఇక తప్పక లిఫ్ట్ చేశాడు గగన్. కానీ గగన్కి అదే ఫోన్ కాల్ వల్ల తన లైఫ్ని ట్రన్ తిప్పేస్తుందని అతడు కనీసం ఊహించను కూడా ఊహించలేకపోయాడు. ప్యాంట్ పాకెట్లో మొబైల్ పెట్టుకుని ఇంటి ముందు ఉన్న బైక్ తీశాడు గగన్. క్షణాల్లో బైక్ తీసుకుని రోడ్డు మీద పరుగులు పెట్టే విధంగా మారింది అతనికి. ఆ ఫోన్ కాల్ మాట్లాడిన మోహన అనే అమ్మాయి వల్ల. అనాథ అయిన మోహన ఇంటి ముందు బైక్ ఆపిన గగన్ డోర్ నాక్ చేశాడు. నీరసంగా వచ్చి ఓపెన్ చేస్తుందనుకున్న అమ్మాయి అదే డోర్ని ఓపెన్ చేసి చూసిన అమ్మాయిని తెల్లబోయాడు గగన్. తెల్లని నిగారింపు చర్మంతో రెడీ అయ్యి తలలో మల్లెపూలు పెట్టుకుని దిట్టంగా సెంటు కట్టి ఎర్రని పెదాలకు లిప్స్టిక్ వేసుకుని కళ్ళకి కాటుక పెట్టుకుని నలుసంతా నల్లని బొట్టు పెట్టుకుంది. ఆమె నడుము ఇంకా సెక్సీగా ఆమె ఒళ్ళు మొత్తం చూపించేలా వయ్యారంగా కట్టిన చీర అది. అప్సరసల్ని తలదనే అందం ఆమెది. ఏ మగాడైనా ఆమె పొందు ఒక్కసారైనా కోరతాడు. ఆమెని అలా చూస్తే మత్తుగా కైపు ఎక్కించేలా చూస్తుంది అతని వైపు మోహన. కానీ గగన్ ఆమెని ఆ అవతారంలో చూసి తెల్లబోయాడు అతను. ఇలా ఉంటుందని ఊహించలేదు కాస్తైనా కూడా. అసలు జరిగిందేంటో కొద్ది కొద్దిగా అర్థమవుతూ ఉండంగానే గగన్ ముఖం ఎర్రబడింది. యూ చీటర్, మోసం చేస్తావా నన్ను అంటూ అరిచాడు గగన్ మోహన్ మీద. హ్యాండ్ కట్ చేసుకున్నానని చెప్పి నన్ను భయపెట్టి ఇక్కడి దాకా రప్పించావు. అసలు ఏంటి నీ ఉద్దేశం అంటూ ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు గగన్. చిన్నగా నవ్వుతూ, నీకోసమే గగన్, కేవలం నీకోసమే. అందుకే ఇలా నీకు నచ్చేలా శారీలో రెడీ అయ్యాను. నువ్వు నాకు కావాలి గగన్. నువ్వు నా వాడివి అవ్వడం కావాలి. నీతో అందమైన జీవితం గడపడం కావాలి. నీతో అడుగులు వేసే వరం నాకు కావాలి. మొత్తంగా నువ్వు నాకే కావాలి. వేరే ఎవరికో ఇవ్వడానికి నా వల్ల అవ్వట్లేదు గగన్. ఐ లవ్ యూ గగన్, ఐ లవ్ యూ సో మచ్ అంది మోహన. నువ్వు నాకు కావాలి, నీ ప్రేమ మొత్తం నాకే కావాలి అంటూ అతన్ని హక్ చేసుకోవడానికి మోహన ట్రై చేస్తుంటే అప్పటికే గగన్ నుంచి దూరం చేరిన గగన్, చూడు మోహన, నీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, నా మరదలు సంజన అంటే నాకు ఇష్టమని. తను కూడా నీ ఫ్రెండేనే కదా, మరి ఎలా మోసం చేయాలనిపిస్తుంది నీకు? తను నా మరదలు. తెల్లారితే మా ఇద్దరికి పెళ్ళి. ఇదంతా నీకు తెలుసు. అయినా నువ్వసలు అమ్మాయివేనా? ఇలా రెడీ అవుతారా ఒక పరాయి మగాడి ముందు? అది కూడా ఇలా చీరగట్టి ఎక్స్పోజింగ్ చేస్తూ. అదే కాకుండా ఇలా వేరే వాడికి సొంతమవుతున్న నా ముందు ఇలా రెడీ అవ్వడం ఏం బాగోలేదు మోహన. నేను నీకు ఎప్పటికీ సొంతం అవ్వను కూడా. అది కూడా తెలియదా నీకు? తెలియకపోతే తెలుసుకో. యు ఫూల్. గుడ్ బై. అనాథ అని నీతో ఫ్రెండ్షిప్ మాత్రమే చేశాను. ఇన్ఫ్యాక్ట్ నిన్ను నా చెల్లి అనుకున్నా, కానీ నువ్వు ఆ ప్రేమకి ఉన్న పరువు తీసేశావు. ఇంకెప్పుడు నాకు నీ ముఖం కూడా చూపించకు. ఇదే లాస్ట్ మన ఇద్దరి మధ్య మాటలు జరగడం అంటూ గగన్ వెనక్కి తిరుగుతుంటే మోహన వెంటనే
ఒక ఇంజెక్షన్ తీసుకుని అతని మెడపై ఇంజెక్ట్ చేసింది. నిస్సహాయంగా మారిన అతన్ని వెంటనే రూమ్ లోపలికి లాక్కుపోయి టక్కున లాక్ పెట్టేసింది మోహన. అతని నడుము చుట్టూ చేతులేసి, ఐ వాంట్ యూ గగన్, ఐ వాంట్ యువర్ కంపెనీ. నువ్వంటే నాకు పిచ్చి. ఇంకెలా చెప్తే అర్థమవుతుంది నీకు? అండ్ నువ్వు నాకు ఎప్పటికీ కావాలంటే నేను ఈ తప్పు చేయాల్సిందే. తప్పదు. ఇది తప్పేదో ఇద్దరం కలిసి చేసేయాల్సిందే. ఈ తప్పు చేయడం కోసమే నీతో నేను పడుకోవడానికి కూడా రెడీ అయ్యాను గగన్. అందుకే నీకు ఇష్టం లేకుండా నీ ఒంట్లోకి నేను డ్రగ్ ఎక్కిచ్చేశాను. అది నువ్వు నన్ను వద్దు అనుకున్నా సరే నాతో నీ కలయిక నువ్వే ఆపలేవు. కనీసం నేనే వద్దన్నా నువ్వు ఆపలేవు. ఇన్ఫ్యాక్ట్ నేను వద్దు అనను అనుకో, అది వేరే విషయం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే నువ్వు నాతో ఉండాల్సిందే గగన్ అంటూ అతని షర్ట్ బటన్స్ మోహన విప్పేస్తుంటే, డోంట్ డేర్ మోహన, ఇఫ్ యూ కెన్ టచ్ మీ ఐ విల్ ఫైర్ యూ అంటూ మోహన చెంప మీద గట్టిగా స్లాప్ ఒకటి ఇచ్చాడు గగన్. ఆల్రెడీ ఒంట్లో రేగుతున్న ఫీలింగ్స్కి అణుచుకోలేకపోతుంది అతని మగసిరి. అప్పటికే పోరు పెట్టేస్తుంటే తను ప్రేమించే సంజనకి ద్రోహం చేయలేక వెనుక తిరుగుతుంటే, నువ్వు పెళ్లి చేసుకోబోయే నీ మరదలకి నువ్వంటే ఇష్టం లేదు గగన్. ఈ విషయం చెప్పినా కూడా నువ్వు ఇంకా తనని ప్రేమిస్తున్నా అని అంటావా? తను వేరే వాళ్ళని ప్రేమిస్తుంది, వేరే వాళ్ళని లవ్ చేస్తుంది. నిన్ను కాదు తను లవ్ చేసేది. నీ పెద్దమ్మ కొడుకుని, నీ పెద్దన్నని. అదే మీ మరదలు సంజన వాళ్ళ నాన్నకి డబ్బు పిచ్చి కదా ఎంతైనా. ఇప్పుడు మీ అన్నయ్యకి మనీ లేదని బెదిరించి సంజనని నీకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఆ విషయం తెలుసా నీకు? కానీ సంజన అంతా బాగుంటే ఇవాళ రాత్రికే ఎస్కేప్ అవ్వడానికి క్షణం కూడా ఆలోచించదు. అలాంటిది నీకెందుకు చెప్పు అలాంటిది అని అంది మోహన గగన్తో. అయినా ఫ్రెష్ పీస్ నీ ఎదురుగా ఉంది. ఇంత అందమైన అమ్మాయి నిన్ను కోరి వస్తుంటే ఎలారా ఇలా నన్ను ముట్టుకోకుండా ఉండగలవు? నిన్ను ఇక్కడే లాక్ చేసేస్తాను అంది మోహన. అప్పుడు నేను నీకే దిక్కవుతాను అంటూ ఆమె బయటని కిందకి జార విడిచింది మోహన. నవ్వుతూ గగన్ని ముట్టుకోవడానికి వస్తున్న మోహనని ఈడ్చి అవతల కొట్టిన స్ప్రింగ్లా లేచింది ఆమె క్షణంలో. అసలు ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు గగన్. నీ మీద పెంచుకున్న నా పిచ్చి ప్రేమతో పాటు నా కోరిక కూడా తీర్చు రా అంటూ గగన్ పెదవుల దగ్గరికి మోహన వస్తుంటే చెంప మీద ఒకటి ఇచ్చాడు గగన్. కాస్త ఆడదానిలా ప్రవర్తించు గగన, సిగ్గు తెచ్చుకో. మరి బరి తెగించిన ఆడదానిలా కాదు. నాకు కూడా 2 మరదళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడు నీలా బరి తెగించలేదు. పద్ధతిగా మారుపేరుగా ఉంటారు. నిండైన కట్టు బట్టతో ఉంటారు అంటూ గగన్ స్పీడ్గా ఇంకొక క్షణంలో ఆ రూమ్లో ఉండకుండా బయటకు పరుగు తీశాడు. అతని ఒంట్లో ఉన్న ఫీలింగ్స్ పెరిగిపోతుంటే క్షణానికి అతని తెల్లని చర్మం మొత్తం ఎర్రగా అయిపోతుంది. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. అది తప్పో ఒప్పో తెలీదు, కానీ ఇక ఏదైతే అది అయిందని చెప్పేసి వెంటనే బైక్ని సంజన వాళ్ళ ఇంటికి పోనించాడు. మెల్లగా అప్స్టైర్స్ పైన వెలుగుతున్న లైట్ని చూశాడు గగన్. అక్కడ ప్రతిరోజు ఎవరుంటారో అతనికి పూర్తిగా తెలుసు. ఆమె తప్ప అక్కడ ఎవరూ ఉండరు అన్నది అతనికి చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం. పట్టుకుంటే జారిపోయేలా ఉన్న నడుము, ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న ఆమె శరీర తత్వం, పాలలో స్నానం చేసి వచ్చిందేమో అన్నట్టుగా ఉన్న ఆమె మేనిరంగు, వాలుజడ నడుము దాటింది. చిన్న నుదురు, దట్టమైన కొనుబొమ్మల మధ్యలో రెడ్ స్టిక్కర్ పెట్టి దాని కింద చిన్నగా కుంకుమ, చెవులకి లైట్ వెయిట్ జింకీలు, నున్నుపైన శంఖం లాంటి మెడకి చిన్న చైన్ గొలుసు వేసి అందంగా కనిపిస్తుంది ఆమె మెడకి. పింక్ కలర్ బ్లౌజ్ వేసి దానికి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉండి బోర్డర్కి లైట్ గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడింగ్ లుక్తో మిర్రర్ వర్క్తో ఉంది. మరింత లుక్ వచ్చేలా ఉంది ఆమె వేసుకున్న బ్లౌజ్. ప్లెయిన్ వైట్ శారీ మీద అక్కడక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్, బోర్డర్కి గోల్డెన్ కలర్ వర్క్ చేసి ఉంది.
అందమైన నాభిలో కుచ్చులు దోపుకున్న పెయింటింగ్ వేస్తున్న ధరణి మిర్రర్లో నుంచి కన్ను అరపకుండా చూస్తున్నాడు గగన్. అప్పుడే అనుకోకుండా మిర్రర్ కేసి చూసింది ధరణి. గగన్ ఉన్నాడు అక్కడ. కానీ ఈ టైంలో, అది నైట్ టైంలో. ఎందుకో అర్థం కాలేదు ముందు. అదే కంగారులో ఆమె హ్యాండ్లో ఉన్న పెయింటింగ్ బ్రష్ జార విడిచి అతనికి ముందుకు తిరిగి కంగారులో చేతులు పిసేసుకుని అరచేతిలో చెమటలు పట్టించుకుంది ధరణి. సో హాట్ అని అతని పెదాలు లైట్గా మూవ్ చేసి చెప్తుంటే అది విన్న ధరణి పెదాలు బాడీ అంతా జర్కిచ్చి అదిరిపడి వణికాయి. అలా ఎందుకు అన్నాడో కానీ తన పెద్ద కళ్ళని పెద్దవి చేసి చూసిందామె. డోర్ లాక్ చేసి అతని అడుగులు ధరణిని చేరుతుంటే ఆమె అడుగులు వెనక్కి పడుతూ మిర్రర్ని గుద్దుకునే వరకు సాగాయి. వైట్ కలర్ శారీ, పింక్ కలర్ బ్లౌజ్, ఆమె వేసుకున్న అందాలన్నీ అతని కంటికి ఆ క్షణంలో స్పష్టంగా కనిపిస్తుంటే ధరణి అతన్ని అంచనా వేసేలోపే గగన్ డోర్ బోల్ట్ పెట్టేశాడు. ఆమె చూడకముందే లైట్ తీసేశాడు గగన్. సంజన అన్నీని ప్రేమిస్తుందా ధరణి అని అడిగాడు గగన్ ధరణిని. బావా అంది ధరణి అర్థం కాకుండా. నిన్నే అడిగేది చెప్పు, నా దగ్గర టైం లేదు అంటూ అరిచాడు గగన్ రఫ్గా. అవును అవును బావా, అక్క పెద్ద బావని ప్రేమిస్తుంది. ఇదే విషయం నీకు చెప్పడానికి నిన్ను పిలిచింది సాయంత్రం అంది ధరణి. ప్లీజ్ బావా, వాళ్ళ లవ్కి హెల్ప్ చేయి. పాపం చాలా ఫీల్ అవుతుంది. ఇన్ఫెక్ట్ బాధ కూడా పడుతుంది నీ గురించే. పెళ్ళికి ముందు ఇలా చేయడం తప్పే కానీ అర్థం చేసుకో బావా. నాన్న అస్సలు అక్క మాట వినడం లేదు. అదే నువ్వు చెప్పావనుకో ఖచ్చితంగా వింటారు అన్న ధరణిని తన మీదకి ఆమె నడుం పట్టి విసురుగా లాక్కున్నాడు గగన్. ఊహించలేదు ధరణి ఇలా జరుగుతుందని. బావా ఏంటిది వదులు, నేనేం చేశాను అని అడిగింది ధరణి గగన్ని. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ధరణి అన్నాడు గగన్. ఎవరినైనా లవ్ చేస్తున్నావు నువ్వు అని అడిగాడు గగన్. ఏంటి? అసలు గగన్ చెప్పిన మాటలు ఆమె బ్రెయిన్లోకి వెళ్ళాయో లేదో కానీ కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టింది ఫేస్ని. ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడిగాను అన్నాడు గగన్. లేదు లేదు బావా అన్న ఆమె మాట ఆమె పెదాల్లో ఆగిపోయింది. అదేమీ విశాలమైన మంచం కాదు, జస్ట్ సింగిల్ కాట్ బెడ్పై క్షణాల్లో భయపడి తేరుకున్న ధరణిని మంచం మీదకి నెట్టేశాడు గగన్. బావా అంది అపనమ్మకంగా. అతని ఎటైర్ మొత్తం ఏదో తేడాగా ఉంది. అసలు అతను ఇక్కడ ఏం చేస్తున్నాడో అనేది అర్థం కాలేదు ధరణికి. అవును నేనే అంటూ ఇక టైం వేస్ట్ చేయాలి అని లేదు తనకి. ఇక అస్సలు తన శరీరం ఇక తన మాట వినట్లేదు. అతని పరిస్థితి నిమిషం నిమిషానికి దారుణంగా తయారైంది. కనీసం అతని మనసు అతని ఆధీనంలో లేదు. అతని శరీరం ఎప్పుడో వశం తప్పింది. గగన్ నుంచి వస్తున్న వెచ్చని బాడీ ఆమెకు తగులుతుంటే ఒళ్ళంతా గడ్డ కట్టినట్టు చలికి బిగుసుకుపోయింది. గగన్ పెదవుల స్పర్శ ఆమె భుజంపై తచ్చాడుతుంటే ఊపిరి ఆగిపోయేలా ఉంది తనకు. పట్టుకుంటే జారిపోయేలా ఉన్న ఆమె నడుముని సవర్దిస్తున్న అతని చెయ్యి కొంచెం కొంచెం పైకి వెళ్తుంటే టక్కున కళ్ళు తెరిచి ఆపేసింది ధరణి. కానీ భయంగా మెల్లగా కళ్ళు తెరిచి చూసింది గగన్ వంక. అతని కళ్ళు మత్తెక్కి కోరికగా చూస్తున్న ఆ కళ్ళని చూస్తుంటే ధరణి గుటకలు మింగుతూ చూసింది అతన్ని. ఆమె అదురుతున్న పెదాలను చూస్తున్న గగన్ రెండు చేతులు ఆమె చుట్టూ వేసి ఆమె లిప్స్కి అతి దగ్గరగా వచ్చిన అతనికి ఊపిరి తనకి తగిలేంత దగ్గరగా వచ్చి తడుముతూ, ఎందుకే నైట్ టైమ్స్లో కూడా ఇంత అందంగా రెడీ అయ్యి నన్ను డిస్టర్బ్ చేస్తూ ప్రవోక్ చేస్తున్నావు అంటూ కిల్లింగ్ వాయిస్తో గగన్ ధరణి వైపు చూస్తూ అన్నాడు. క్షణాల్లో ఆమె పెదాలని అందుకున్నాడు గగన్. ఆమెకు గుండె జల్లుమంది. తెలిసేసరికి అతని పెదవుల కింద ఆమె పెదవులు నలుగుతున్నాయి. చప్పున ఆమె కన్నులు బయటికి చిప్పిల్లాయి. అతని బలం ముందు ఆమె బలం ఎందుకు సరిపోలేదు. రెస్ట్రిక్ట్ చేస్తున్న ధరణిని చూస్తూ, ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ, ఇట్స్ టూ హాట్. జరిగిందేంటో నేను తర్వాత చెప్తాను.
నేను నిన్ను హర్ట్ చేస్తే ఫీల్ అవ్వకు. కంట్రోల్ కావట్లేదు నాకు. ఇట్స్ హెవీ ఫీలింగ్స్ సో అంటూ ఘాటుగా ఆమె మెడ మీద తన పంటి గుర్తు ఒకటి పెట్టాడు గగన్. చెంప మీద ఒకటి కొట్టేసి చెదిరిన చీరని అతని కింద ఉండడంతో లాక్కుంది ధరణి. కానీ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కారిపోయాయి. నువ్విలా చేస్తావని నేనెప్పుడూ ఊహించలేదు బావా. ఆడపిల్లల్ని నువ్విలా బలవంతంగా అనుభవిస్తావని ఆలోచించలేకపోయాను. మరో క్షణంలో ధరణి చెంప అతని దాటికి తట్టుకోలేక మంచం మీద తూలింది ధరణి. విసురుగా ఆమె రెక్క పట్టుకుని పైకి లేపిన గగన్, సీరియస్లీ చిన్నప్పటి నుంచి చూస్తున్నావు నన్ను. నీకు నేనేంటో తెలీదు స్టిల్ రైట్ ఇప్పటికీ. చా, నువ్వు చాలా మెచ్యూర్ అనుకున్నా. కానీ నా ఆలోచనని క్షణాల్లో ఇలా తలకిందులు చేసేస్తావని ఊహించలేకపోయాను ధరణి. అందరిలానే నువ్వు కూడా అని గగన్ సీరియస్గా అంటుంటే, అసలేమైంది బావా అని వణుకుతూ అడిగింది ధరణి. మీ అక్క ఫ్రెండ్ మోహన నన్ను ట్రాప్ చేసింది. తనతో పడుకోమని ఆఫర్ చేసింది. కుదరదు అనేసరికి తన మెడ మీద ఉన్న ఇంజెక్ట్ చేసిన ప్లేస్ చూపించి డ్రగ్ ఇచ్చేసింది రాచేసి. హెవీ ఫీలింగ్స్. చాలాసేపు కంట్రోల్లో ఉన్నా. కానీ ఇక నా వల్ల కావట్లేదు ధరణి. అందుకే నిన్ను హెల్ప్ అడుగుతున్నా. అమ్మాయిలు దొరకరు అని కాదు, చాలామందే ఉంటారు బయట నాకు. కానీ నాకంటూ కొన్ని పరిధులు ఉన్నాయి ధరణి. నా సర్వస్వం నా భార్యకు మాత్రమే తప్పిస్తే ఇంకెవ్వరికి సొంతం అవ్వడానికి వీల్లేదు అంటూ షెల్ఫ్లో ఉన్న కూలింగ్ జెల్ తీసుకుని ఆమె రైట్ బుక్పై అప్లై చేసేసరికి చల్లగా తగులుతుంది అనేసరికి అప్పటి వరకు నొప్పికి ఓర్చుకున్న ఆమె చెంపకు చల్లగా ఉంది. నొప్పి తగ్గింది. దాంతో సారీ చెప్పి అదే బొగ్గపై తన పెదవుల్ని ఆనించాడు గగన్. ఇంకోసారి నన్ను రెస్ట్రిక్ట్ చేయకు అంటూ ఆమె చేతుల్ని తన చేతులతో బెడ్కి అదిమిపెట్టి పెదాలు కనిపేశాడు గగన్. ఆమె పైటని అడ్డు తెప్పించాడు. ఆ కాసేపటికే అదురుతున్న గుండెతో గట్టిగా కళ్ళు మూసేసింది బెదురుతున్న ధరణి. ధరణి ముఖం మొత్తం ముద్దులు గుమ్మరించాడు గగన్. చెవితమ్మని పంటితో పట్టి చిన్నగా లాగి కొరికాడు. ఔ అని చిన్నగా అరిచింది ధరణి. ఇంతలో గగన్ సీరియస్గా, అరవకు, నాకు నచ్చదు గగన్ ధరణి అన్నాడు గగన్. మౌనంగా చూస్తుంది అంతే అతన్ని. ఇంకా ఈ టైంలో ఏం మాట్లాడినా వినిపించకపోగా ఇంకా వైల్డ్గా అవుతాడేమో అని ఆమె భయం. అసలే డ్రగ్ అన్నాడు. అదేంటో పూర్తిగా తెలియకపోయినా కాస్తైనా తెలుసు ఆమెకు. అతనికి తెలియకుండానే అతడికి దూకుడు వస్తుందేమో అని. ఇక ఇదే విషయం చెప్పినా వినిపించుకో పరిస్థితిలో లేడు గగన్. సైలెంట్గా ఉంది ఆమె. ఓకేనా? నీకు నేను ఇప్పటి వరకు ఏం చెప్పాను? నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో అర్థమైతే ప్లీజ్ కోఆపరేట్ చేయవే అన్నాడు గగన్. నేను వెంటనే లవ్ చేసేలేను ధరణి, కానీ ఐ లైక్ యూ సో మచ్. ఇప్పటి వరకు నా మరదలలాగా, నా భార్యగా అనుకున్న అమ్మాయి మనసులో వేరే ఎవరో ఉన్నారు అని తెలిస్తే ఎలా వెళ్ళేది? నాకు తెలుసు రేపు ఏం జరుగుతుందో. కానీ ఇప్పుడు నా చేతిలో కూడా ఏం లేదు ధరణి. కానీ ఏం జరిగినా నీ ముందైతే నేనుంటాను. డోంట్ ఫియర్ అంటూ. ఓకేనా? షల్లే కంటిన్యూ అంటూ ధరణి పర్మిషన్ అడిగాడు గగన్. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వద్దు అంటే పోనీ నేను. ఆమె అతని మాయల మత్తులో కూరుకుపోయింది. రేపటి సంగతి పూర్తిగా మర్చిపోయింది ధరణి. చిన్న చైన్తో తెల్లగా మెరిసిపోతున్న శంఖానికి తడి ముద్దులు అద్ది చిన్నగా కొరకడం మొదలుపెట్టాడు ధరణిని గగన్. నొప్పి వస్తున్నా భరిస్తుంది ఆమె. లేలేతుగా ఉన్న ఆమె నడుంపైన చేతులు వేసి రెండు వైపులా ఒత్తుతూ నాభిపై మీసాల గిలిగింతలు పెట్టి మెల్లమెల్లగా ధరణిపై ఒత్తిడి పెంచి ఆమె నడుముంపుల్లో కసుక్కుమని తన పంటిని దించేశాడు అతను. అమ్మా అంటూ కీచుగా అరిచిందామె నొప్పికి తాళలేక. ధరణి, సౌండ్ చేయొద్దని చెప్పానా? డోంట్ రిపీట్ అగైన్ అన్నాడు గగన్ హార్ష్గా ధరణితో. అతని రఫ్నెస్కి తట్టుకోలేని ఆమె శరీరంలో కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. కానీ తమాయించుకుని అలాగే అన్నట్టు హెడ్ మూవ్ చేసింది ధరణి. అతని చురకత్తి లాంటి చేతులు ఆమె బ్లౌజ్ హుక్స్పై తీయడానికి ట్రై చేస్తుంటే ఆమె ఒళ్ళంతా కదిలింది. లైట్ అంది.
ఆమె తన లుక్స్ అన్నీ లైట్ మీద ఉండేసేసరికి ఆమె మీద నుంచి విసుగ్గా పైకి లేచిన గగన్ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి రూమ్ అంతా డిమ్ చేసేసి ధరణపై కూలపడి ఆమె నుంచి బ్లౌజ్ని సక్సెస్ఫుల్గా వేరు చేశాడు గగన్. రఫ్గా హ్యాండిల్ చేస్తున్న అతని చేతిని బట్టి ఆపుతున్న ధరణి చేతిని విసుగ్గా పక్కకి తోసి డోంట్ డేర్ ధరణి, నన్ను ఈ టైంలో అస్సలు ఆపే ప్రయత్నం చేయకు అంటూ సీరియస్గా ఆమె పెదాలు అందుకుని హాట్గా కిస్ చేయడం మొదలుపెట్టి పై పెదవిని ఓసారి కింద పెదవిని ఓసారి మార్చి మార్చి ఫ్యాషనెట్గా కిస్ చేస్తూ ఆమెని తన అణువణువుని మీటుతూ అతనికి నచ్చిన చోటల్లా కావలసిన చోటల్లా పంటి గుద్దులు అద్దుతూ ఉన్నాడు గగన్. ఇంతలో ఆమె ఎదని గట్టిగా నలిపి అక్కడ తడిముద్దులు పెట్టి నగ్నంగా మారి అతను హార్డ్నెస్ అంతా ఆమెపై చూపించేసరికి నొప్పికి తాళలేని ధరణికి కంట్లో నుంచి కన్నీరు కిందకి జారింది ఆమెకు. బొటన వేలితో ఆమె కన్నీరు తుడుస్తూ ఊరడించి ఆగిన అతను కదలికల వేగం పెంచితే ఆమెలో కన్నీళ్ల సుడుల్ని ఇంకాస్త పెంచాయి. నొప్పికి ఓర్వలేని ఆమె శరీరం అతని మత్తులో పుచ్చుపుండులా అయింది. భరిస్తుంది అనడం కంటే భరించడం అలవాటు చేసుకుంటుందేమో అని అనుకోవాలేమో ధరణిని. సింపుల్గా గగన్ గురించి చెప్పాలంటే సైలెంట్గా కనిపించే గగన్ రఫ్నెస్ ఏంటో ధరణికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఆమెకు. గగన్ కళ్ళల్లో తన మీద అతని కళ్ళల్లో కనిపిస్తుంది కేవలం కోరిక లస్ట్ మాత్రమే అని కూడా తెలుస్తుంది ఆమెకు. ధరణిపై గగన్ బెండ్ అయ్యి ఆమె జుట్టు పట్టుకొని కొద్దిగా పైకి లేపి ఫోర్స్గా పెదాలు అందుకుని కిస్ చేయడం మొదలుపెట్టాడు. ఎంతలా అంటే తనకి నరకానికి స్పెల్లింగ్ రాపించే అంత. డ్రగ్ మత్తులో ఉన్న అతనికి తెలియట్లేదు కానీ ఇక్కడ ధరణికి నరకం అంటే ఏంటో కనిపిస్తుంది. ఆమెకి బ్రీత్ అందినప్పుడు తన ఊపిరిని ధరణికి అందిస్తున్నాడు గగన్. కానీ పెడుతున్న ముద్దుని ఏమాత్రం బ్రేక్ చేయలేదు అతను. ఎంత కోరికగా ఉన్నాడో ఆ కిస్తోనే తెలిసిపోతుంది. దాంతోపాటు అతని రఫ్నెస్ కూడా. ఇంచ్ బై ఇంచ్ ఆమె శరీరంలో ప్రతి పార్ట్కి తన మార్క్ ఆఫ్ స్టైల్ వేసి తనలోని మాస్టర్ని బయటికి తీసుకొచ్చాడు గగన్. హీ వాంట్స్ టు లుక్ హాట్ అగైన్ అండ్ అగైన్, ఫీల్ హర్ ఇంటెన్స్ టచ్ ఎవ్రీ టైమ్ వెన్ హీ వాంట్స్. అతడు చేసిన పనికి ఆమె ఒళ్ళంతా పంటిఘాట్లతో నిండిపోయి అతనిచ్చిన నొప్పిని సైతం భరించడం అలవాటు చేసుకుంది అప్పటికే ధరణి. వెచ్చని కన్నీరు జారింది ఆమె కళ్ళ చివర. ఆమె శిఖరాల ఎత్తు కొలతలు పైట లోపల రవిక చాటున ప్రదేశంలో నిలిచిన అతని చేతికి ఆమె స్పర్శ తెలుస్తుంటే ఒక మగాడిగా ఆడదానిలో ఏ స్పర్శకైతే వీక్ పొజిషన్లోకి వెళ్తాడో ఇప్పుడు అదే ప్లేస్లో గగన్ ఉన్నాడు. అతని బరువునే మోయలేక ఊపిరి అందక భారంగా తీసుకుంటుంది ధరణి. కానీ గగన్ ఎరిక్షన్ ఫీలింగ్ పూర్తిగా ఎక్కడంతో దగ్గరైన ఇద్దరు ఇక వెనక్కి తిరిగి చూడలేదు. అతను తిరిగి చూడనివ్వలేదు అతను ఆమెని. శిఖరాల మీద నిలిచిన హ్యాండ్ ధరణి మెడ వెనక్కి చేతిని పొనించి స్మూత్నెస్ అనేది లేకుండా రఫ్నెస్గా ఆమె పెదవుల్ని అందుకున్నాడు గగన్. ఒకేసారి 100 తేనెటీగలు కుడుతున్నంత బాధ. కానీ అంతే మత్తుగా ఉంది ఆమెకి ఆ ముద్దులో. ఒంట్లో రేగుతున్న తీయని అలజడి తీర్చుకునే మార్గం ఎదురుగా అతని రూపంలో ధరణి గుండెల్లో ముద్రించుకుంటుంటే గగన్ చుట్టూ తన చేతిని వేసింది అప్పుడే ఆమె. పెదవుల్ని వీడిన గగన్ ఆమె మెడవంపుల్లోకి తల దూర్చేస్తూ తన పంటి గుర్తులతో మొత్తంగా ఆమె లేత సోయగాని కంది చిక్కి కమిలి నలిగిపోయేలా చేశాడు. అతని ఆత్రాన్ని ఇద్దరి మధ్యలో అడ్డుకున్న పైటని తప్పించాడు అతను. ఎంత మత్తులో ఉన్నా అతనికి తెలుస్తుంది ఆడదానికి తన సహజం ఎక్కడ పోతుంది. వెనక్కి తోస్తున్నా సరే కోలికల కొలిమిలో కాలిపోతున్న అతని శరీరం అతనిది. ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా లయబద్ధంగా శృతి చేస్తున్న ఎదపై తన పెదవుల్ని నిలిపాడు గగన్. ఇంతలో ధరణికి గొంతు తడారిపోతుంది ఒక పక్కగా. ఇంకో పక్క గగన్ భుజాలపై తన గోటి గుర్తులను వదిలింది ఆమె. అవసలు లెక్కే కానట్టు బ్లౌజ్ని కొద్ది కొద్దిగా కిందకి జార్చేస్తూ ఆమె ప్రతి అణువుని ఏమాత్రం వదలకుండా ముద్దులతో మొదలై పంటి ఘాట్లతో తన ఇష్టాన్ని ఆమెపై చూపిస్తూనే బ్లౌజ్ని దూరం చేసేశాడు గగన్ పూర్తిగా. ఇంతలో బావా అంటూ పిలిచింది ధరణి.
ఓ అరక్షణం చేస్తున్న పని ఆపేసి తననే బెదురుగా చూస్తున్న ధరణిని చూస్తున్న గగన్లో ఎక్కడో చిన్నగా ఏదో మూల తప్పు చేస్తున్నానే అన్న భావం చుట్టుముట్టేస్తుంది. కానీ ఎదురుగా పరువాల విందు పరిచిన ఆమెని ఆలోచనలు మరుగున పడి సృష్టి కార్యానికి తెరలేపాడు గగన్. ఇకపై నా లైఫ్లో కేవలం నీకు మాత్రమే స్థానం ఉంటుంది అని చెప్పి ఆమె చేతి వేలని కిస్ చేసి పైకి ఎగబాకి షోల్డర్పై కనిపిస్తున్న ఇన్నర్ స్టాప్ని హుక్స్ తప్పించి ఏ ఆచ్ఛాదనం లేని ఆమె పరువాలని తన గుప్పిట్లోకి బంధించాడు అతను. ధరణి బావా అని అంటుందే కానీ ఆమెలో మాటే రాని వైనంలో కొట్టుమిట్టాడుతుంది. మెరుపుల చెరని అతని జీవితంలో చినుకులా మారి ప్రణయంగా మారింది ధరణి. వరదలా మారి ప్రళయాన్ని తెరలేపుతుందో తెలియదు కానీ వలపు వాకిట్లో తుమ్మెద అతనైతే వలపు మధువుని అందించేది ఆమె. అతనే ఆమెకు వశం అయ్యాడో లేక ఆమె అతనికి వశమైందో వాళ్ళకే తెలియాలి బావా అంది ధరణి. ఆ తర్వాత ఆమె నోటి నుంచి వచ్చిన ఆ మాటతో అతని పెదవులు ఆమె ఎదపై చేస్తున్న లైకి మొత్తుగా మూలిగి కళ్ళు మూసేసింది ధరణి. ఆ తర్వాత మాటలతో పని లేకుండా పోయింది. అతని స్పర్శ చాలు తనని నియంత్రించడానికి, నేనున్నా అని ధైర్యం చెప్పడానికి. కిందకి జారి అందంగా ఊరుస్తున్న నాభి మీద పెదవులు నిలుపుతూ అతన్ని ఓ మైకంలోకి పంపిస్తుంటే ఇంకాస్త లోపలికి అదుముకుంది ధరణి గగన్ని. నాభి మొత్తంగా అతని పంటిఘాటలకి సింధూర వర్ణం దాల్చితే తనని చుట్టుముడుతున్న మోహవేశం తట్టి లేపడంతో అందంగా కనిపిస్తున్న కరువులో మీసాలు గుచ్చుతూ తన 2 పిడికిలిలో సరిపోయిన నడుం పంపుని పట్టుకుని కసుక్కున తన పళ్ళని దించాడు గగన్. ఆ ఒక్క పనితో తనలో ఉన్న ఓపిక మొత్తం నిల్లయిపోయింది ధరణికి. బావా అంది ఆయాసపడుతూ. ఓపిక లేదు బావా, అయిపోయింది నాకు అంది ధరణి ముక్కు ఎగపీలుస్తూ. చిన్న స్మైల్తో అప్పుడేనా అంటూ పైకి చేరిన ఆ రూమ్ మొత్తం పరుచుకున్న డిమ్ లైట్ వెలుగులో మరింత నున్నగా కనిపిస్తున్న ఆమె కంఠం మీద దాడి చేయడం మొదలుపెట్టాడు గగన్. ఈసారి మాట రావడానికి కూడా లేదు. తమకంతో కళ్ళు మూసుకుంది ధరణి. కానీ అరచేతిలో ఉన్న ఇరుక్కుపోయిన బెడ్షీట్ నామరూపాలు లేకుండా పోయింది ఆమెకు. ముట్టుకుంటే కందిపోయే సుకుమారం ఆమెది అయితే దాన్ని అందిపుచ్చుకునే మగసిరి అతనిది. ఆమె లేత సుకుమారం గగన్ హ్యాండ్స్లో పూర్తిగా నలిగిపోయిన క్షణం కూడా అదే. అతని తాకిడికి ఆమె చిరుగాలిలా ఉనికింది. ఇద్దరిలో కొత్తగా తరుముతున్న స్పర్శ, ఎదల్లోతుల నుంచి జరుగుతున్న కలయికకి అతనికి అనుకువగా ఆమె శరీరాన్ని విల్లుగా ఉంచిందామె. అడ్డుగా ఉన్న చేతుల్ని తన చేతులతో పెనవేసి దూరం జరుపుతూ తన బరువుని మొత్తం ధరణి మీదే వేశాడు గగన్. బావా తన పేరుని అందంగా పిలుస్తున్న ధరణి రోజ్ పెటల్ లాంటి లిప్స్కి చిరుముద్దును అద్ది ఆమెతో ఉన్న ప్రతి క్షణం పులికిస్తున్న మనసుతో సాగే కాలంలో ఆమెతో ప్రతి సన్నివేశం నచ్చింది అతనికి. ఏ కారణమైనా సరే నన్ను వదలాలని చూడకు ధరణి. ప్రేమని చూపిస్తున్న నా నుంచి కోపాన్ని మాత్రం నువ్వు బేర్ చేయలేవు. సో నా నుంచి దూరం అవ్వాలని ఎప్పుడూ మాట్లాడికి నా కోపం తెప్పించుకు, అది ఎప్పుడైనా సరే అంటూ ఆమె మెడవంపుల్లో అతని కోరమీసంతో గుచ్చుతూ చెప్తూ తల పైకెత్తి చూశాడు గగన్. పెదవి అంచున మాట్లాడని మౌనంతో బుద్ధిగా తలాడించిందామె. ముద్దుగా ఉన్న ఆమె వదనం అతన్ని కట్టిపడేస్తూ మరింత కవ్విస్తూ రెచ్చగొట్టేస్తుంటే ఓ వేడి నిట్టూర్పు అతని నుంచి. బావా అన్న మాట ఈసారి పెదవి నుంచి బయటికి రానివ్వలేదు గగన్. ఆమె పంటితో పెదవుల్ని సాగదీశాడు. పెదవి నొప్పికి విలవిల్లాడుతూ బ్యాడ్ బాయ్ అంది గగన్. కమ్ అగైన్ బ్యాడ్ బాయా అని అంటూ చిన్నగా నవ్విన గగన్. నౌ ఐ విల్ షో దట్ బ్యాడ్ బాయ్ ధరణి అంటూనే ఇద్దరిని చుట్టుకున్న అడ్డు తెరలుగున్న వస్త్రాలు నేల జారాయి. అతని రఫ్నెస్ ఆమె ప్రతి శరీరంలో ప్రతి చోట తెలుస్తుంది. తన మార్క్ ఆఫ్ స్టైల్ ఆమె ఒంటి మీద డీప్గా ఉన్నాయి. ఆమె శరీరం అతని పట్టుకు పులకరిస్తూ తట్టుకోలేని తమకంలో ఆపలేని యుద్ధంలో అతనికి ఆమె ఇష్టంగా అర్పించుకుంది. కలయికకి గుర్తుగా భరించలేని నొప్పికి చిహ్నంగా ఆమె కంటి కోసల నుంచి వెచ్చని ముత్యం అంతా కన్నీరు నిశ్శబ్దంగా జారుతుంటే అతని కిందకి జారనివ్వకుండా ఉరిసి పట్టుకున్నాడు గగన్. ఆమె మీద కొనసాగిస్తున్న కలయిక ఆపేశాడు. పూర్తిగా ఎక్కిన మత్తులో కూడా ఆమె కోసం అతను పడుతున్న తపన ధరణికి అర్థమై బోకే అన్నట్టు కళ్ళు ఆర్పుతూ తన మెదికి లాక్కుని అతని కింద పెదవి అందుకుని వచ్చేరన్నట్టు కిస్ చేసిందామె. ఆ ముద్దుని అతని హ్యాండిల్ చేస్తూ
నలగిన పువ్వుల ఆమె సుకుమారం కందకుండా ఆక్రమించుకుని తన ప్రేమని చూపించాడు గగన్. అలిసిన ఆమె పక్కన ఒరిగిన అతను ధరణిని తన మీదకి తెచ్చుకున్నాడు. చెమటలతో తడిచిన ఆమె నుదురపై పడిన జుట్టును వెనక్కి సర్దుతూ ఇచ్చేసిన ఏ ఆదర్శనం లేని ఆమె వీపు మీద నిమురుతూ గగని అని పిలిచాడు గగన్ ధరణిని. ఓపికలేని ఆమె ఎక్కడో నూతుల నుంచి వచ్చింది స్వరం. నేను నిన్ను మోసం చేయలేను. నా ఆరో ప్రాణంలా నువ్వు మారి నాలో కలిసిపోయావు. రేపటి రోజున నీకు ఎంత గుర్తు ఉంటుందో లేదో తెలియదు, కానీ నన్ను అపార్థం చేసుకుని మాత్రం దూరం పెట్టకు, తట్టుకోలేను అన్నాడు గగన్. అలసిన శరీరం ఒకటి నిద్రలోకి చేరుకుంటే ఫుల్ హెవీ ఫీలింగ్స్ ఉన్న గగన్ ఫుల్లుగా ఆమెని ఆ రాత్రంతా అనుభవించి మరీ ఆమె ఒళ్ళంతా పచ్చిపుండు ఉండేలా చేశాడు. అతనికి జరుగుతున్నది తెలుస్తున్న ఆపలేని పరిస్థితిలో ఉన్న గగన్ నిగ్రహాన్ని కోల్పోయాడు. అలసిన శరీరంలో అతను ఆమెను పూర్తిగా హత్తుకుని గాఢమైన నిద్రలోకి జారిపోయాడు గగన్ ధరణి గుంటల మీద తలపెట్టుకుని కాళ్ళు చేతులు ఆమె మీద వేసి గాలి కూడా వాళ్ళిద్దరి మధ్య చొడబడలేనంతగా ఆమెను గట్టిగా హత్తుకుని పడుకున్నాడు. ఆమె నుదుటి మీద కిస్ చేశాడు గగన్. ఇద్దరు ముఖాలు ఎంతగానో అలసిపోయి ఉన్నాయి. అంత నిద్రలో కూడా ఆమెకు ఒళ్ళంతా కత్తులతో కోసి వాటి మీద కారం చల్లినంత మంటగా ఉంది ఆమె శరీరం. అంత నిద్రలో కూడా ఆమెకు ఫుల్గా పెయిన్ తెలుస్తుంటే ఆ కాసేపటికి మెల్లగా మేలుకుని కష్టంగా కళ్ళు తెరిచిన ఆమెకు ఒక్క క్షణం ఎక్కడుందో అర్థం కాలేదు. కానికి ఆమెకి తలంతా ఒకటే నొప్పి, తల పగిలిపోతున్నట్టు అనిపిస్తుంటే చిన్నగా తనకు తెలుస్తున్న బరువుకి తల ఉంచి కిందకి చూసుకుంది. ఒంటిపై ఏమీ లేవు. ఆమెకి ఖాళీగా కనిపిస్తున్న ఆమె ఒంటి మీద స్వేచ్ఛగా గాలికి తాగుతుంటే అసలేమైందో అర్థం కాలేదు. ఏంటి నాకు ఇలా ఉంది అనుకుంటూ తను ఎక్కడుందో ఒకసారి రూమ్ మొత్తం చూసుకుంది. ఎప్పట్లోనే తను మేడ మీద పడుకుని ఉంది. కానీ తన మీద ఎవరో ఉన్నారు. దానికి ఆమె తన గుండె జల్లమంటుంటే బెడ్ పక్కన ఉన్న ల్యాప్ మీద ఉన్న లైట్ ఆన్ చేసింది. విండో కర్టన్స్ అన్నీ క్లోజ్ చేసి ఉండేసరికి లైట్ ఆన్ చేసింది అందుకే ఆమె. కానీ క్షణాల్లో తన ప్రాణం పోయింది. పైకి లేవాలని చూస్తే ఆమెకు తన వల్ల కావడం లేదు. ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంటే తన మీద ఏదో టన్నుల కొద్దీ బరువు ఉన్నట్టు ఫీల్ అయింది. తన మీద ఎవరో హత్తుకుని పడుకున్నట్టు కనిపించేసరికి ఒక్కసారిగా ఆమెకు తల తిరిగిపోయింది. తన ప్రపంచం ఆగిపోయినట్టు, ఏదో పెద్ద తుఫాను వచ్చి ఆమెను లోయలోకి పడేసి పోయినట్టు ధరణికి అనిపించింది ఆ క్షణం. అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో అర్థం కాలేదు. కానీ గగన్ అసలు ఈ రూమ్లోకి ఎలా వచ్చాడో తెలియలేదు. తమ ఇద్దరి మధ్య ఉన్న జరిగింది ఎవరైనా చూస్తే అసలు వాళ్ళిద్దరి మధ్య నైట్ ఏం జరిగిందో గుర్తుకొచ్చింది ఆమెకు. అసలు ఏం జరిగిందో ఒక అంచనానికి రావడానికి ప్రయత్నించింది. కానీ జరిగిందేంటో ఆమెకు క్లియర్గా తెలుస్తుంటే, ఇక ఇదంతా ఎలా జరిగిందో గుర్తుకు వచ్చేస్తుంటే ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. అసలు ముందు ఇదంతా గగన్ తన విషయంలో ఇలా చేశాడు. అక్కని పెళ్లి చేసుకోబోయేవాడు. నన్ను ఇలా చేసినందుకు అందరూ ఏమనుకుంటారో అన్న భయం ఒకవైపు అయితే, ఇలా పెళ్లి కాకముందే బావతో ఇలా జరిగింది అని తెలిస్తే తన తల్లిదండ్రులు తెలిస్తే అని అనుకోగానే ఆమె ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. తనకి జరిగినది తెలిస్తే తట్టుకుని నిలబడగలరా? అసలు బ్రతికి ఉండగలరా? ఏ తల్లిదండ్రులైనా తమ వాళ్ళ కోసం కన్నా బయట ప్రపంచం కోసం, పరువు కోసం బ్రతకడమే ఎక్కువ. ప్రాణం పోయినట్టే ఉంటారు. అలా ఇప్పుడు తప్పు ఎవరిదైనా కానీ పరువు తక్కువ పనులు చేసి చవడం మేలు అని అనిపిస్తుంది ధరణికి. ఒక ఆడపిల్లకి ఒక వయసు వచ్చాక ప్రతి తల్లిదండ్రులు చెప్పే మాటలివి. అబ్బాయితో తిరగొద్దు, మాట్లాడొద్దు అని. కానీ ఇప్పుడు తన జీవితంలో అవేమీ లేకపోయినా సరే గగన్కి తనకి మధ్యలో జరిగిపోయింది. ఇక జరిగింది తలుచుకుని తన కుటుంబం పరిస్థితి ఏంటి అనుకుంటూ ఏం చేయాలో తెలియక వెక్కి వెక్కి ఏడుస్తుంది ధరణి. అసలు ఇంత జరుగుతున్న గగన్ అలసి ఒళ్ళు తెలియకుండా పడుకున్నాడో తెలియట్లేదు. అతను పూర్తిగా తప్పేం లేదు అతనిది. అలా అనుకుంటే కనీసం తాగుబోతు కూడా కాదు మరి. ఇలా ఎలా పద్ధతిగా పెరిగినవాడు. కానీ తనేం చేసింది? రాత్రి బావ స్పర్శకి లొంగిపోయింది. అదే గుర్తు తెచ్చుకుంది. కానీ అలా ఎలా మర్చిపోయాను? ఎందుకు బావను అలా చేస్తుంటే నేను లొంగిపోయాను అని అనుకుంటూ ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వెచ్చగా జారిపోయాయి. నిజమే, బావని నేను ప్రేమించాను. ఐ లవ్ యూ సో మచ్ బావా. అందుకేనేమో నువ్వు నన్ను టచ్ చేస్తుంటే వద్దని చెప్పలేక ఆగిపోయాను. ఇప్పుడేమో ఇలా నాలో నేనే
నలిగిపోయే పరిస్థితికి వచ్చేశాను. ఎందుకో కానీ నీ ప్రేమ నాకు కావాలనిపించింది. కానీ ఆ తర్వాత సంగతి ఎందుకు మర్చిపోయాను? అసలు ఇదంతా ముందు బావ నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? ఆ ఆలోచనలు గడుపుతున్న ధరణికి మెదడు మొత్తం ముద్దు మారిపోయినట్టు, ఒళ్ళంతా కాస్త కూడా మూవ్ అవ్వలేకుండా ఉంటే పెయిన్ తట్టుకోలేనంత ఉంది. అలా కనిపించేస్తుంటే కళ్ళల్లో కన్నీరు జారిపోయిన బెడ్ మీద నుంచి లేచే ప్రయత్నం చేసి అతని కింద నుంచి లేచి వెళ్ళిపోదాం అనుకుంది. కానీ అది అయ్యే పనిలా లేదు. 100 కేజీల ఒక రాయి వచ్చి తన మీద పడుకున్నట్టుంది. ఆమెకే తెలియకుండా చిన్న మూలుగు ఆమె నోట్లో నుంచి వచ్చేసింది. కానీ అదే మూలుగు వల్ల ఆమెకు విపరీతమైన భయం, ఏడుపు కూడా వచ్చేసింది. అసలు ఆమెకి ఇప్పటి వరకు ఎటించైనా మాయమైపోతే బాగుండు అని అనిపిస్తుంది. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడం కోసం. అసలు గగన్ లేస్తే తన పరిస్థితి ఏంటో తెలియట్లేదు. బావకి ఇదంతా తెలిసే జరిగిందా లేదా తెలియకుండా జరిగిందా? అసలు లేస్తే ఎలా ఎదుర్కోవాలి? అసలు బావకి మా ఇద్దరి మధ్యలో జరిగింది గుర్తుకు లేకపోతే తన పరిస్థితి ఏంటి? అసలు అప్పుడు నన్ను నేను ఏం చేసుకోవాలి? అసలు ఇదంతా ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. కానీ తన జీవితంలో జరగరానిది జరిగిపోయింది. తన జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది అని అనుకుంటూ నగ్నంగా ఉన్న ఆమె శరీరం ఒంటి మీద ఉన్న ఘాట్లో చెప్తుంటే ఆమె ఒంట్లో నీరసం ఆవహించింది. వణుకుడు కూడా స్టార్ట్ అయింది. కనీసం గగన్కి లేవకముందే ధరణికి నుంచి కాదు అసలు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది ఆమెకు. కానీ ఇదంతా తన పేరెంట్స్కి తెలిస్తే అనే ఊహే తట్టుకోలేకపోతుంది. ఏది అయితే అది అయింది అని గట్టిగా కళ్ళు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళడం తప్పిస్తే ఇంకేం లేదు అనుకుంది ధరణి. అప్పుడే గగన్కి కాస్త సురహ వచ్చేస్తుంటే తన కళ్ళని మరింత బిగబెట్టేసింది ధరణి భయంతో. కానీ గొంతులో నుంచి వస్తున్న ఆమె ఏడుపు వల్ల కదులుతున్న ఎగిసిపడుతున్న ఆమె ఎద కదలికలు మొత్తం అతనికి తెలుస్తుంటే గగన్ ఏదో అనుమానంతో భారంగా కళ్ళు తెరిచి ధరణి వైపు చూశాడు. ఆఫ్టర్ 30 minutes చూడు బావా, మన ఇద్దరి మధ్యలో జరిగిందేదో జరిగిపోయింది. నీపై ఆశలు పెంచుకుని నీ జీవితాన్ని నేను నాశనం చేయలేను అంటుంటే గగన్ కోపంగా అక్కడున్న ఫ్లవర్ వాజ్ని విసిరికొట్టాడు. ధరణి గగన్ని పిలుస్తూ, ఎందుకు బావా అంత కోపం, తగ్గించుకోవచ్చు కదా అంది ధరణి. నువ్వు నాకు ఏం చెప్పనవసరం లేదు ధరణి అని విసుగ్గా అన్నాడు గగన్. ఒంట్లో రేగుతున్న కోరికల తుఫాను ఎలా తగ్గించాలో తెలియక అతనిలో పూర్తి స్థాయిలో ఇంకా తగ్గలేదు. విసుగు మొదలైంది అతనిలో మెల్లగా. కానీ ధరణి మాట్లాడుతున్న మాటలకి కూడా అంతే విసుగు స్టార్ట్ అయింది అతని మనసులో. అదేంటి బావా, మన ప్రేమ ఇప్పుడే మొదలైంది, అప్పుడే న్యూసెన్స్ అంటున్నావు అంది ధరణి. కాకపోతే మన వల్ల అక్కడ అందరూ బాధపడుతుంటే నేను చూడలేను, అందుకే ముందు మాటగా కూడా చెప్తున్నా. నాకు ఇంకా చెప్పాలంటే నా లైఫ్ కన్నా ఇప్పుడు అక్క లైఫ్ ఇంపార్టెంట్. అక్క ఒప్పుకుంటే నువ్వు తననే పెళ్లి చేసుకో, నేను అడ్డు రాను కూడా బావా అంది ధరణి. ఆ మాట అంటున్నప్పుడు గగన్ సూటిగా చూస్తుంటే వెనక్కి తిరిగింది ధరణి. అతని సూటి చూపులు ఆమెను తట్టుకోలేకపోతుంటే, సరే ఇవే నీ మనసులో ఉన్న మాటలన్నీ నేను నమ్ముతాను. కానీ మీ అక్కకి నిజంగానే నేనంటే ఇష్టమని చెప్పినా సరే నా లైఫ్లో ఇప్పుడు మీ అక్క ఉండదు ధరణి, ఇది మాత్రం గుర్తుపెట్టుకో అన్నాడు గగన్. బావా అంటూ అరిచింది ధరణి. నోరు మొయ్యే, దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అసలు? చెల్లెలతో ఫస్ట్ నైట్ అయ్యి అక్కతో పెళ్ళంటే దరిద్రంగా ఉంటుంది. మీ అక్కకి వేరే వాళ్ళు ఇష్టం ఉంటే నేను తనని ఎలా పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నావు? ఒకవేళ తననే పెళ్లి చేసుకోవాలి అని ఏమైనా రాజ్యాంగంలో రాసి ఉందా ఏంటి అంటూ పైకి లేచి ఎదురుగా ఉన్న ధరణి వేసిన పెయింటింగ్ స్టాండ్ తీశాడు గగన్. మైండ్ డైవర్షన్ కోసం. పెద్దవాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాక అతనికి కూడా. అందులోనూ ఇది సెన్సిటివ్ మ్యాటర్, ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో తెలియదు కనుక. ఇంతలో ధరణి ఆ పెయింటింగ్ తీసుకుందాం అనేలోపే అది ఓపెన్ చేసిన గగన్కి అందంగా కలర్లో గీసిన తన ఆర్ట్ కనిపిస్తుంది గగన్ కళ్ళకి. తిప్పుతున్న ప్రతి పేజీలో ధరణి తనని ఎంత లవ్ చేస్తుందో అర్థమై షాకింగ్ ఎక్స్ప్రెషన్స్తో అలాగే చూశాడు గగన్ ధరణిని.
నువ్వు నన్ను ముందే ప్రేమించావా ధరణి అని సూటిగా చూస్తూ సీరియస్గా అడిగాడు ధరణిని గగన్ దగ్గరికి వెళ్ళి. పోయింది అనుకున్న భయం మళ్ళీ తిరిగి రావడంతో వణుకుతూ నుంచుని చేతులు పిసుకుంటూ తలదించుకుని ధరణి మెల్లగా మొదలుపెట్టింది మాటలు గగన్తో. ప్రేమించాను బావా, ఇప్పుడు కాదు, నిన్ను నా చిన్నప్పటి నుంచే, అంటే 8th క్లాస్ నుంచే. కానీ నీతో చెప్పలేదు. చెప్పాలి అనుకున్న ప్రతిసారి మన ఇద్దరి మధ్యలో ఏదో ఒక అడ్డు. ఆ తర్వాత అక్కతో పెళ్ళి ఫిక్స్ అయిందని తెలిసి నువ్వు నాతో మాట్లాడటమే మానేశావు. అందుకే మన ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని కూడా నాకు ఇంకా పోగొట్టుకోవాలని కూడా లేదు. అందుకే నేను ఇలా సైలెంట్గా లవ్ చేస్తూ వస్తున్నా. కానీ నేను ఊహించిన మలుపు నీతో ఇలా అవ్వడం బావా. కానీ అక్క పెళ్ళి నీతో అన్నప్పుడు నా గుండె ఆగిపోయింది. ఏదో మొల చిన్న బాధ, అది ఇప్పుడు లేదు నాకు. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నాకు ఇప్పుడు బాధ లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా సొంతం. కానీ నువ్వు ఊహించను కూడా ఊహించలేవు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నువ్వు మొదటిసారి నాకు చాక్లెట్ కూడా కొనిచ్చినప్పుడు. ఇది నీకు సిల్లీగా అనొచ్చు, కానీ నాకు ఇదే చాలా ఆనందాన్ని ఇచ్చినప్పుడు. ఇంకా నా ఊహ తెలిసాక నీ స్పర్శ తగిలిన ప్రతిసారి నాలో ఇదే తెలియని పులకరింత. ఆ అలజడికి పేరేంటో తెలియదు, కానీ నచ్చేది నాకు అది. కానీ ఎప్పుడూ బయటపడలేదు నేను కూడా. కాస్త పెద్దయ్యాక తెలిసింది నీ మీద నాకుంది ప్రేమ అని. అది చెప్తే నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలియక నాలో నేనే సతమతమవుతూ పిచ్చిదానిలా నీ గురించి పగలు రాత్రి నిద్ర లేకుండా నీ గురించి ఆలోచించేదాన్ని అని ధరణి చెప్తుంటే సడన్గా గగన్ ధరణిని గోడకి ఆనించి పెదాలు అందుకున్నాడు. ముందు కుచ్చులు పెట్టుకో, కంట్రోల్లో లేకపోతే మళ్ళీ నీకే నష్టం అంటూ మళ్ళీ మన పెళ్ళి అయ్యేంత వరకు నేను ఆగాలిగా అన్నాడు. గగన్ మళ్ళీ లిప్స్ని కిస్ చేస్తూ ధరణిని ఇలా చెప్పి భయపెట్టమాకు బావా నన్ను అంది ధరణి. భయపెడుతున్నానా నేను నిన్ను అంటూ జారిపిన కుచ్చులు తీసి సరిగ్గా పెట్టి ఆమె బొడ్డులో పుసుక్కున దొప్పేశాడు గగన్. ఇంతలో ధరణికి ఊపిరి తీసుకునే వేగం పెరిగిపోయింది. ఆమెలో అదురుతున్న గుండెలను చూస్తున్న గగన్లో సైడ్ స్మైల్తో మెల్లగా ఆమె చెవి మీదకి ఒరిగి, ఇప్పుడే ఇలా అయితే ఎలా బేబీ, ముందు ముందు ఇంకా చేసేది, ఇంకా మనకి చాలా పనుంది, ముందైతే కిందికి వెళ్దాం పద అన్నాడు. ఇంకా ఎంతసేపని ఇక్కడే ఉందాం చెప్పు, ఇలా ఉంటుంటే నాకు నేను ఇప్పుడే ఏదో చేసేయాలనిపిస్తుంది, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా వచ్చేస్తున్నాయి అంటూ ధరణిని సరిచేసి రెడీ అయిన ఆమెని కిందికి లాక్కెళ్ళాడు గగన్. కంగారు పడిపోతే ఎలా, మన ప్రేమని మనమే కల్పించుకోవాలి ధరణి. కానీ అనుకోలేదే నేను కూడా ఇలా నీ ప్రేమలో మునిగి తేలిపోతానని, ఊహించలేదు కూడా అసలు నీతో ఇలా ఉంటానని. ఐ లవ్ యూ సో మచ్ ధరణి. ప్రేమని లేట్ చేయకూడదు, ఉన్నప్పుడు చెప్పేయాలి, కానీ మనసులో దాచుకోకూడదు, లావే అయిపోతాం అంటూ కిందికి వెళ్ళేసరికి ధరణి అక్క సంచన మెడలో తాళి ఉంటే ఆమె పక్కనే ఉన్నాడు ధరణి పెద్ద బావ. బావా ఇప్పుడు ఏం చేద్దాం, అక్కకి పెళ్ళైపోయింది సరే, ఇప్పుడు పెద్ద గొడవ జరిగితే మనం మన గురించి ఎలా చెప్పడం అంటూ గగన్ని చూసింది ధరణి. అనుకున్నట్టే పెద్ద గొడవ జరుగుతుంది అక్కడ. నీరసం వచ్చిన ధరణి అక్కడే మెట్లపైన కూర్చుంది. ఉఫ్ చెల్లి, నువ్వు ఎన్నైనా చెప్పు, ఈ సంచన పరువు తక్కువ పని చేసింది. వాడిని వద్దు అని చెప్పినా నా మాట వినకుండా దీనికి కావలసిన వాడిని పెళ్లి చేసుకుంది. నా మాట అంటే దీనికి అసలు లెక్కే లేదు అన్నాడు ధరణి తండ్రి. నా కూతురు నీ ఇంట్లో సుఖంగా ఉంటుందనుకుంటే ఇది ఇలా చేసింది అంటూ ధరణి తండ్రి ఆవేశంలో ఊగిపోతుంటే ధరణి మేనత్త మాత్రం నింపాదిగా, ఉఫ్ అన్నయ్య, నీకు ఇంకో కూతురుంది ధరణి, దాన్నిచ్చి పెళ్లి చేయి, అప్పుడు నా ఇంటికి ఇవ్వాలనుకున్న నీ ఆశ కూడా తీరుతుంది. ఇప్పుడు నీ ఇద్దరు కూతుర్లకి నీ ఎదురుగానే మళ్ళీ పెళ్లి చేయి, అప్పుడు కూడా నీకు సంచన గురించి నా ఇంటికే నీ కూతురిని పంపాలన్న బెంగ కూడా ఉండదు. అందుకే ధరణిని నాకు కోడలుగా పంపు అంటున్న చెల్లి తెగ నచ్చేసింది ఆయనకి. వీళ్ళు వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నప్పుడే హీరో హీరోయిన్ ఫేస్ లైట్తో వెలిగిపోతున్నట్టు వెలిగిపోయాయి ఆ ఇద్దరి ముఖాలు. బావా మనం మన గురించి ఎలా చెప్పాలా అనుకుంటుంటే అత్త చూడు సూపర్ సాల్వ్ చేసింది మనకున్న ప్రాబ్లమ్ని. అసలు మనం ఇప్పటి వరకు టెన్షన్లో కొట్టుకుపోయాం కదా అని నవ్వింది ధరణి గగన్ని చూస్తూ. ఎస్ మిస్సెస్ గగన్ అంటూ ఆమె నడుమ పైన ఎవరూ చూడకుండా టచ్ చేస్తుంటే
బావా అంటూ ఆపేసింది ధరణి. ఏంటే అన్నాడు గగన్. లవ్ యూ బా అంది సిగ్గుపడుతూ ధరణి. ఐ లవ్ యూ టు ధరణి అంటూ గగన్ తన హ్యాండ్ని ధరణి ఒంటి మీద ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంటే ఇంతలో ధరణి సడన్గా బావా ఇఫ్ యూ కెన్ టచ్ మీ అంటూ సీరియస్గా అంది. ఏంటే టోన్ మారింది? నేను టచ్ చేస్తే ఏమవుతుంది నీకు? ధరణి వైపు తిరిగి అన్నాడు గగన్. ఇఫ్ యూ క్యాన్ టచ్ మీ మై సోల్స్ ఈజ్ యువర్స్ అంది ధరణి అందంగా నవ్వుతూ. ఇకపై నన్ను నా అల్లరిని ఇక భరించాల్సిందే బావా అంది ధరణి గగన్ వైపు తిరిగి కన్ను కొడుతూ. నేను కూడా ఇప్పుడే చెప్తున్నా ధరణి, నన్ను పట్టుకుంటే ఇక ఎప్పటికీ నిన్ను నీకోసం కూడా వదలను, గుర్తుపెట్టుకో అంటున్న ధరణి నుదుటిపైన గగన్ పెదవులు నిలిచాయి. ఐ వాంట్ యువర్ టచ్ ఇన్ డీప్లీ మరదలి పిల్ల, కీప్ ఇన్ యువర్ టచ్ మై లైఫ్ టైం అంటూ తన పెళ్ళికి హడావిడిగా సాగుతున్న ఏర్పాట్లని చూస్తూ అన్నాడు గగన్ ధరణి అరచేతిని పట్టుకుని కిస్ చేస్తూ. కొన్ని విషయాలు మౌనంలోనే మనలోనే దాచేస్తే బాగుంటాయేమో కదా ఇలా. హాయ్, స్టోరీ అయిపోయింది. హాయ్ ఆల్. ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. నచ్చకపోతే ప్లీజ్ నన్ను హర్ట్ చేసే విధంగా మెసేజ్ మాత్రం చేయొద్దు, తట్టుకోలేను. కానీ హర్ట్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి బంగారాలు. అలాగే లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైక్స్ బట్టే నాకు వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది.